వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. పమగరి సరి గమరి పమగరి గమప గద పమగమ పద హాల తిత్తి తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల. అందరికీ నమస్కారం. సంగీతం సర్వరోగ నివారణి, సర్వ సమస్యలకి పరిష్కారం అన్న విషయం జగమెరిగిన సత్యం. భారతీయ సంగీతం పాడుకోగలగడం ఒక మహద్భాగ్యం, అదృష్టం. అందున అన్నమాచార్యుల వారి సంకీర్తనలు పాడగలగడం అంటే చాలా గొప్ప విషయం. ఈ నెల మే 12వ తేదీన అన్నమాచార్య జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక గొప్ప విద్వాంసుల్ని కలవబోతున్నాం. వారి శిష్య బృందంతో కలిసి వాళ్ళ అన్నమయ్యని స్మరించుకుంటూ బోరెడు విషయాలు చెప్తారు, సంకీర్తనలు పాడుకుంటాం. ఇందులో విశేషం ఏంటంటే, శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి వద్ద శిష్యరికం చేసిన శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారు విద్వాంసులుగా మాత్రమే కాకుండా నాటక రంగంలో కూడా నిపుణులుగా, అలాగే అనేక వాయిద్య పరికరాలు వాయిస్తూ శిష్య బృందానికి నేర్పిస్తూ, గాత్రాన్ని కూడా వారు నేర్పిస్తూ వారి సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు శ్రీ సాయి మ్యూజిక్ అకాడమీ ద్వారా. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. నమస్కారం. స్వాగతం సాక్షికి. పిల్లలందరికీ కూడా వెల్కమ్, స్వాగతం. నమస్కారం. అందరు పిల్లలు చక్కగా చదువుకుంటూ ఇవాళ రోజున సంగీతాన్ని ఇంకా బతికించుకునే ప్రయత్నం చేయడం. మీరు సంగీత సాహిత్య వంశం కాబట్టి మీరు ఆ గొప్పతనం తెలుసుకున్నారు. మీ కుటుంబం గురించి 4 మాటలు తెలుసుకోవాలండి. మాది 7 తరాల నుంచి కూడా సంగీత, సాహిత్య, వేద, అలాగే భాషా సాంస్కృతిక సంబంధితమైనటువంటి కుటుంబం మాది. నా నేపథ్యం అంతా కూడా మా తాతగారు ఎక్కువగా వారి దగ్గర పెరిగాను. నాన్నగారు బి గ్రేడ్ హరికథ ఆర్టిస్ట్, అమ్మ ఇంట్లో పాడతారు. నాకు ఆది గురువు నాన్నగారు రామచంద్ర ప్రసాద్ గారు వారు. అలాగే నాకు గురువు గారు, మాకు బంధువు, అందరికీ బంధువు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. వారు నాకు గురుత్వం వహించారు. వారి దగ్గర నేను శిష్యుడిగా ఉండడం అనేటువంటిది నా పూర్వజన్మ సుకృతం. వాస్తవానికి నేను వోకల్ పిహెచ్డి అండ్ 11 ఇన్స్ట్రుమెంట్స్ డిప్లొమా. 11 ఇన్స్ట్రుమెంట్స్ మీరు వాయిస్తారు? నేను వాయిస్తాను. 11 ఇన్స్ట్రుమెంట్స్ మీరు వాయిస్తారు. ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఒకసారి? వయలిన్, వీణ, ఫ్లూట్, గిటార్, మ్యాండలిన్, సాక్సోఫోన్, రికార్డర్, సన్నాయి, ఇట్లా. చాలా గొప్ప విషయం అండి. అన్నిట్లో కూడా మీరు శిక్షణ ఇస్తున్నారా? అవునండి. మీ అకాడమీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు మీ దగ్గర? సుమారుగా 215 మంది విద్యార్థులు ఉన్నారమ్మా. నా జీవితం, జీవనం, గమనం, గమ్యం అన్నీ కూడా సంగీత బోధనే. వెన్ ఐ వాజ్ 10 years old, I stood my vocal violin diploma distinction. సో అప్పటి నుంచి గురువుగారి అధికరణంతో, వారి ఆశీర్వాదంతో నేను 11వ ఏట నుంచి పాఠాలు చెప్తున్నాను. చాలా గొప్ప విషయం అండి. మా 7 తరాల నుంచి వచ్చేటువంటి లెగసీ కంటిన్యూ చేయడానికి నాకు బృహత్ అవకాశం దొరికింది. అప్పటి నుంచి గమనం నడుస్తూనే ఉంది. ఇప్పటికి ఇంచుమించుగా ఒక 35 సంవత్సరాల నుంచి నేను పాఠాలు చెప్తున్నాను. చాలా గొప్ప అనుభూతి వాళ్ళు మిమ్మల్ని కలవడం. అలాగే మీ శిష్యులందరూ వాళ్ళు వచ్చారు కాబట్టి మనకి సంగీతం అన్ని వేళలా కూడా మనకి ఏదో విధమైన స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన సాధనం కాబట్టి దేశ సరిహద్దుల్లో కొన్ని జరుగుతున్నాయి. ఒక చక్కటి దేశభక్తి స్ఫూర్తిని మనలో అది కలిగించే ఒక పల్లవితో మొదలు పెడతాం గురువుగారు. వందే మాతరం నిత్య కళ్యాణి వై, నిలచిన తల్లికి నివాళులిచ్చెను మాతరం. వందే మాతరం, వందే మాతరం. మంచు కొండలు దిగి వచ్చింది మా గంగమ్మ, మనసే మురళిగా మలచుకొంది మా యమునమ్మ. తెలుగు కవితకు పాదులు వేసింది గోదావరమ్మ, బౌద్ధ రచనకు పందిళ్ళు వేసింది కృష్ణవేణమ్మ. వందే మాతరం, వందే మాతరం. बजे सरगम गूंज बनकर
వినే ఉంటారు మీ టీవీలో. విన్నాను. అదే దేశరాగంతో చక్కగా మొదలు పెట్టాం ఇవాళ. బ్యూటిఫుల్. అలాగే మీ శిష్యులు ఇవాళ ఏ సంకీర్తనలు పాడబోతున్నారు అది మాట్లాడే లోపు గురువు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా ఆయన స్వరపరిచిన వందల వేలకి సంకీర్తనలు మనకి ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి. వారితో మీ ప్రయాణం గురించి 2 ముక్కలు. వాస్తవానికి నేను పీజీ చేయని క్రితం నుంచి, సంగీతంలో పీజీ చేయని క్రితం నుంచి, నా చిన్నతనం నుంచి ఫస్ట్ నేను వారి దగ్గరది విని నేర్చుకున్నది ఏంటి అంటే వినరో భాగ్యమే విష్ణు కథ. అందరికీ బాగా సుపరిచిత సంకీర్తన. కంప్లీట్గా అదొకటి. చాలా ఎక్కువ నచ్చిన సంకీర్తనలో అన్నీ వారికి నచ్చి మెచ్చే సంకీర్తనలే అంతయి నీవే హరిపుండరీకాక్ష. నేను అసలు ప్రయాణం మొదలుపెట్టింది వినరో భాగ్యమే విష్ణు కథ. సో దాంతో మొదలుపెట్టామన్నమాట. నాకు అప్పుడు వయసు ఇంచుమించుగా 5-6 సంవత్సరాలు ఉండొచ్చేమో. మొట్టమొదట వారు ఇప్పటికీ నాకు ఆ స్ఫురద్రూపం ఎప్పుడు కూడా ప్రతి క్షణం కంట్లో మెదులుతూ ఉంటుంది. ఆ సంకీర్తనలో చాలా గమ్మత్తైన చిన్న మెళకువలు ఉంటాయి. అవును. అది అందరూ అంటే పాడగా కొంచెం రూపాంతరం చెందినప్పటికీ గురువుగారు పాడిన బాణీలోనే అది అర్థమవుతుంది. ఒక్క పల్లవి. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. పా గమ పసని పమగ సగస పమగ సని పని సగమప ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. చాలా గొప్పగా ఉందండి. మీ శిష్యులతో మాట్లాడే ముందు ఒకసారి పాట పాడించే ముందు మీ అందరితో సంగీతం నేర్చుకోవడం అసలు ఎలా మొదలు పెట్టావమ్మా, అలాగే నీకు సంగీతం నేర్చుకోవడం వల్ల కలిగిన మేలు, జరిగిన మేలు చెప్పు. ఎందుకంటే నేను నేర్చుకున్నాను సంగీతం కాబట్టి నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. నీ అనుభవం, నీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచే పాటలు పాడడం చాలా ఇష్టంగా ఉండేది. అయితే సంగీతం నేర్చుకోవాలని మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అలా గురువుగారి గురించి తెలిసింది. అక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం కలిసినప్పుడే గురువుగారు నేను ఒకసారి పాడమని చెప్పారు. పాడమని చెప్పినప్పుడు నేను చేసిన తప్పులు అవి ఇవి లైక్ చెప్పారు. అవి చెప్పాక నాకు ఇంకా నేను చాలా నేర్చుకోవాలి, అవి చాలా తెలిసింది. అప్పటి నుంచి గురువుగారి దగ్గర నేర్చుకోవాలన్న ప్యాషన్ కానీ, తర్వాత వైలిన్ కూడా నేర్చుకోవాలని ప్యాషన్ కూడా గురుగారిని కలిసాకే నాకు. వైలిన్ కూడా నేర్చుకుంటున్నావు అయితే నువ్వు? ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే. బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే ఖచ్చితంగా సంగీతం నేర్చుకోవడం వల్ల బ్రెయిన్లో ఒక విధమైన వైరింగ్ షార్పెన్ అవుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే చిన్న సూక్ష్మాలు గ్రాస్ప్ చేసుకోవడం వల్ల భారతీయ సంగీత విధానంలో ముఖ్యంగా ఉంది అది. ఎందుకంటే మనం చూసి పాడం, మననం చేసుకుని పాడుకుంటాం. అవునా? నువ్వు నాన్న? నేను చెప్పాలంటే చిన్నప్పుడు నాకు అసలు సంగీతం అంటేనే ఇష్టం లేదు. మా అమ్మకి ఇష్టం ఉంది అని జాయిన్ చేసింది. కానీ నాకు ఇష్టం లేకపోవడం వల్ల నేను మధ్యలో మానేసా. కానీ వయసు పెరిగే కొద్దీ ఎలా ఇష్టం పడిందో తెలియకుండానే నాకు సంగీతం చాలా నేర్చుకోవాలి అని ఇష్టం ఉంది. అలా చాలానే తిరిగామన్నమాట ఇన్స్టిట్యూషన్స్, ఏది బాగుంది అని చెప్పి. అయితే అక్కడ ఇంకా ఒక గుడి పంతులు ద్వారా గురువుగారి గురించి తెలిసి అక్కడ ఇంకా నేర్చుకొని
ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఇంకా చాలానే నేర్చుకునేది ఉంది నేను అని నాకు అర్థమైంది. చాలా మంచి మాట చెప్పావు. చిన్నప్పుడు ఎవరికి నచ్చదు గురుగారు వచ్చి పాట, మా అక్క అయితే వెళ్ళి ఆటకు మీద దాక్కునేది ఇద్దరం కూర్చుంటే సంగీతానికి అలా. కాబట్టి ఇప్పుడైతే మరి కీర్తనల దాకా వచ్చావా? ఇప్పుడు పిల్లారి గీతాల వరకు వచ్చాను. ఇంకా వైలన్లో కొన్ని దేవుడు భక్తి పాటలు నేర్చుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. హలో, హాయ్. నువ్వు కూడా నీ పేరేంటి చెప్పలేదు నాకు. వైష్వి. వైష్వి, నువ్వు పాట నేర్చుకుంటున్నావా ఇప్పుడు? పాట సంగీతం వచ్చా నీకు? ఏం నేర్చుకుంటున్నావు? పిల్లారి గీతాలు, దాటు స్వరాలు. దాటు స్వరాలు. దాటు స్వరాలు ఎలా వస్తాయి చెప్పు ఒకసారి. సమగడి సరి గమరి పమగడి గమప గద పమ గమ పద మణిద పమ పదని పసని ద పదని స పసని ద పదని స స పదని సని ద ప నిమ పదని ద పమ ద గమ ప ద పమగ పరిగమ పమగరి పరిగమ పమగరి మసరి గమగరి. శభాష్. ఇప్పుడు నువ్వు అక్క కలిసి ఏం పాడతారు కీర్తన? తిరు తిరు జబరాల. అబ్బో, అంత కీర్తన, అంత పెద్ద కీర్తన వచ్చా నీకు? నేను నమ్మను. ఒకసారి పాడి వినిపించండి ఇద్దరు. తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే. తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే. తిరు తిరు జవరాల తిత్తి మగస సాసని సగస పమగస సాసని సగస మగస సాసని సగస పమగస సస గమ గమ పని పాపని నిస పమ మగసాని పామద పని సగ సగమమ్మ తిమిదింకి తొంగ తొంగ తిత్తిమికి యారే మమారే పాత్ర రావు మాజా మాజా దిమిదింకి తొంగ తొంగ తిత్తిమికి యారే మమారే పాత్ర రావు మాజా మాజా. కమలానాధుని తమక పుట్టింటి నీకి అర్మలానాధుని తనక పుట్టింటి నీకు ఆమరే వీనుకు ఇదే అవతరించదగదు అమరే తిరుపు ఇదే అవతరించదగుదో. తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే. తిరు తిరు జవరాల తిత్తి. చాలా గొప్పగా ఉంది. బుజ్జిగా పాడారు ఇద్దరు. నువ్వు కూడా ఒక పాట, ఒక కీర్తన నీ నోట వినాలని ఉంది, పాడమ్మా. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము కట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. చెమ్మతోన వేష్టువలు రొమ్ము తలమూల చుట్టి చెమ్మతోన వేష్ణువలు రొమ్ము తలమూల చుట్టి తుమ్మెదవై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని తుమ్మెదవై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటి. ఏ రాగం తెలుసా ఇది? ఆనందభైరవి. వెరీ గుడ్, శభాష్. చాలా బాగుంది. చాలా చక్కగా, చాలా మధురంగా పాడావు. సంగీతం నేర్చుకోవడానికి ఇప్పుడు వేసవి సెలవులు చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటారు. ప్రధాన కారణం ఏమై ఉండాలి? అంటే అందరూ వృత్తిపరంగా విద్వాంసులు అవ్వలేరు. వాళ్ళకి శృతి జ్ఞానం, లయ జ్ఞానం
కొంతైనా ఉండాలి. ఉదాహరణకి తీసుకుంటే ఓ సినిమా పాట పాతవి కానీ కొత్తవి కానీ ట్యూన్ లాగా పాడగలిగితే అది బేసిక్ క్వాలిటీ. ఆ తర్వాత మనం మౌల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే ఆది ఇదే అంతము. మన క్లాసికల్దే కరైనాట సంగీతమే ఇది ఆది ఇదే అంతము. సో తద్వారా వినికిడి ఉంది, గ్రహణ బాగుంది అని మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి మనం నెమ్మదిగా మౌల్డ్ చేసుకోవచ్చు వాళ్ళకి. 2 కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కుదురుకుంటాయి ఫస్ట్, తర్వాత పెరుగుతాయి. మాట్లాడే విధానము, ఎలాగ బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా సంగీతంలో పొందుపరచబడి ఉన్నాయి పెద్దల ద్వారా. అవన్నీ వచ్చేస్తాయి. మా సిస్టమేటిక్ వే ఏంటంటే ఫస్ట్ మేము క్రమశిక్షణ నేర్పుతాం, వాళ్ళకున్న సంస్కారాన్ని కాస్త పెంపొందింపజేస్తాం. 3వది విద్య ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. సో ఈ సిస్టమేటిక్ వేలో టైంకి రావడం, ఫస్ట్ వచ్చేటప్పుడే నమస్కారం గురువుగారు చెప్పడం, క్లాస్ అయిపోయాక ధన్యవాదములు గురువుగారు చెప్పడం, ఇలా ఒక పద్ధతి ప్రకారంగా నేర్పుతూ ముందుకెళ్తాం. ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి ఫస్ట్. దీంట్లో లగ్నత అనేటువంటిది ఒకసారి కుదిరికిపోతే వాళ్ళ చదువులో ఉపయోగించుకోవచ్చు, ఆటల్లో ఉపయోగించుకోవచ్చు, భోజనం చేసేటప్పుడు వాట్ నాట్, ప్రతి దానికి అది ఉపయోగించుకోవడానికి పూర్తి అధికరణం వాళ్ళకు వస్తుంది. అవును, అది చాలా అంటే నిజంగానే ఎంత మంచి జరుగుతుందో అది నేర్చుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎంతటి ఒక గొప్ప సంతోషం అండ్ గొప్ప అవకాశం నేర్చుకోవడం. గురుగారు, ఇప్పుడు గురుముఖత నేర్చుకునే పద్ధతి తగ్గిపోయింది, దాదాపు తగ్గిందమ్మా. అదే వాటిలో నేర్చుకుంటున్నారు. అలా కూడా సంగీతం నేర్చుకోవచ్చు అంటారా? లేక నన్ను అడిగితే మనం గురుముఖతానే నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు కాస్త ఆ మధ్య కరోనా వలన ఇప్పుడు మాధ్యమాల ద్వారా నేర్చుకోవడం మొదలుపెట్టారు. అది ఒకందుకు ఇప్పుడు మనకు అందుబాటులో లేకపోతే అలాంటి విపత్కర పరిణామాల్లో నేర్చుకోవచ్చు. అందుబాటులో లేనప్పుడు ఇప్పుడు యూఎస్ నుంచి, యూకే నుంచి, యూఏ నుంచి చాలామంది నేర్చుకుంటారు, వాళ్ళకి అందుబాటులో ఉండవు. కానీ అందుబాటులో ఉంటే గురుముఖత నేర్చుకోవడం, గురు ప్రత్యక్షంగా నేర్చుకోవడమే 100% మంచిది. ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, ఎవరు కూడా గొట్టాలు ఫాలో అవ్వకూడదు. యూట్యూబ్లు, సైకిల్ ట్యూబ్లు, లారీ ట్యూబ్లు ఇలాంటివి. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మనం అది విని పాడతాం, ఓకే బాగానే ఉంది, నేర్చుకుంటాం. మనం కరెక్ట్గా పాడుతామా లేదా అనేది అది జడ్జి చేయలేదు మనని 100%. సో కాబట్టి గురువే కావాలి. నా గురువురు అధికం, గురువుకి మించిన ఏది ఉండదు. సో కొద్ది ప్రయాణం జరిగాక గురువుగారు చెప్పిన రికార్డ్ చేసి ఇస్తే అది ఫాలో అవ్వచ్చు. కొద్ది ప్రయాణం జరిగాక వేరియేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, నేను ఇట్లా పాడుతున్నాను, వేరొకళ్ళు ఎలా పాడతారు అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా అవి ఫాలో అవ్వచ్చు. కానీ ప్రత్యక్షంగా గురువుగారి దగ్గర కనీసం 6 నుంచి 8 సంవత్సరాలు నేర్చుకుంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళలో సంగీతం ఉంటుంది. వాళ్ళు సంగీతంలో ఉండరు, వాళ్ళలో సంగీతం ఉంటుంది. సో కాబట్టి బాలమురళీకృష్ణ గారు ఈ మాట అనేవారు, మీకు సంగీతం తెలుసా అంటే సంగీతానికి నేను తెలుసోయి అనేవారు. అది ఇంకా అంతకు మించింది ఇంకేం లేదు. ఏముంటుంది, ఎందుకంటే అది అది వృత్తిపరంగా అందరూ విద్వాంసులు అవ్వాలని లేదు, లేకపోతే నేపథ్య గాయకులు అవ్వాలని లేదు. కానీ వన్స్ అ సింగర్ ఆల్వేస్ అ మ్యూజిషియన్, ఆల్వేస్ అ సింగర్ అంటారు కదా. అలా ఈ సందర్భంలో మరొక అన్నమాచార్య సంకీర్తన మీ నోట ఒక పల్లవి కానీ ఏదైనా వినాలి, మీకు ఇష్టమైన సంకీర్తన. అంతయోనీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయోనీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయోనీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడానా, కలిమియు నీవే కరుణానిధి. కులమును నీవే గోవిందుడానా, కలిమియు నీవే కరుణానిధి. తలపును నీవే
ధరణీధరానా నెలవును నీవే నీరజనాభ తలపును నీవే ధరణీధరానా నెలవును నీవే నీరజనాభ అంతయు నీవే హరిపుండరి కాక్ష. చాలా గొప్ప సంకీర్తన, గొప్పగా గుర్తు చేశారు. జ్ఞాపకం ఈ రాగంలో కూడా ఒక తెలియని ఒక భావుకత ఉంది. అద్భుతమైన రాగం అనగానే ఎన్నిసార్లు విన్నా బోరు కొట్టదు అస్సలు. మా ముప్పవరపు వారు సింహాచల శాస్త్రి గారు అయితే ఆందోళనలు పోగొట్టాలి అంటే హిందోళ పాడాలి అంటారు ఆయన. మనసు బరువు అంతా తీసి భగవంతుడి ముందు పెట్టేసినట్టే అనిపిస్తుంది ఈ రాగం. డోలాయమానం అవుతూ ఉంటుంది, హాయిగా తేలిపోతుంది. ఒకటి, నేను హరికథ ఆర్టిస్ట్ని బేసిక్గా. 3 ఏళ్లకి నా మొట్టమొదటి కార్యక్రమం చేశాను నిడదవోలు రామభక్తి సమాజంలో. నా పురాకృతం వలన ఆ రోజు మా అమ్మగారి గర్భశుక్తి ముక్తం వలన బాలమురళీకృష్ణ గారు నా ఎదురుకుండా కూర్చున్నారట, నాకు తెలియదు అది. అలాంటి మహానుభావులు తల మీద చెయ్యి వేసి ఆశీర్వదించి, నీకు జర్నీ అనేటువంటిది ఆఖరి శ్వాస వరకు జరుగుతూనే ఉంటుంది అని అంత పెద్ద ఆయన, నేను ఎవరు ఈ తాతయ్య గారిని అడిగంట, అంత పెద్ద ఆయన నాకు ఆశీర్వదించారు. కాబట్టి ఈరోజు వరకు ప్రయాణం నడుస్తోందని నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను. అంత గొప్ప విషయం అది. అంటే ఆ వయసులో మీరు అందుకుని పాడగలగడం అంటే పూర్వజన్మ సుకృతమే, అంతేనే. లేకపోతే అంత చిన్నప్పుడు ఇవన్నీ ఎలా వస్తాయి అని ఒక ప్రశ్నించుకోవాల్సిన విషయం కదా. సో అలాగా అన్నమాచార్య సంకీర్తనలని ప్రత్యేకంగా మీరు ఇతర వాగ్గేయకారుల కీర్తనలు కూడా పాడుతూ ఉంటారు కాబట్టి ప్రత్యేకత ఏమిటండి అన్నమయ్య సంకీర్తనల్లో? అసలు పాటకు ఒక పల్లవి, అనుపల్లవి, చరణం అనేటువంటి తీర్పు చేసిందే అన్నమాచార్యులు వారు ప్రఖ్యాతంగా. అలాగే అన్నమాచార్య సంకీర్తన లేదా కృతి, దీంట్లో 2 వేరియేషన్స్ కూడా ఉన్నాయి. పదాలు అంటారు, అది తెలుగు భాషకు సంబంధించినటువంటి ఒక పర్యాయ పదం వాస్తవానికి. కీర్తన, కృతులు. కృతులు అంటే మీకు తెలియంది కాదు, నొటేషనల్ కాస్త ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. కీర్తనలు జనబాహుళ్యంలో చాలా చక్కగా అందరూ పాడుకోగలిగేటువంటివి, సహజ శైలి జానపదాలు, అలాగే గౌణములు, అన్ని కీర్తనలు కూడా ఆయన మనకు అందించగలిగారు. త్యాగరాజ కృతో శ్యామశాస్త్రి గారివో లేదంటే ముత్తుస్వామి దీక్షితారి వారివో వారి వారి పంథాల్లో వారు ఎక్స్ట్రీమ్స్. అలాగే అసలు మొట్టమొదట పాట అనేటువంటి తయారు చేసింది వీరే గనక ఆయన సంచారి అయి తెలుగు భాష యొక్క గొప్పదనం తెలుగు అంతటా నిండి ఉంది అని చెప్పడానికి మాండలికాలు వాడారు, ధ్వన్యంతరణ శబ్దాలు వాడారు. తీరో తీరో జవరాల, తీరోకి అసలు ఇప్పటికొచ్చి పెద్ద పెద్ద పండితులు కూడా అర్థం ఏంటి అంటే ప్రత్యేకంగా చెప్పలేరు. మాండలికం వాడారు. మాండలికం వాడటంలో అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన రాయలసీమ నుంచి అలాగే ఇంకో ప్రాంతం నుంచి వెళుతూ 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 ఆయన తిరుపతి చేరుకున్నారు. చాగుభళాలు, చాగుభళ అనేటువంటిది కూడా వారే సృష్టించేశారు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళారో అక్కడ మాండలికం ఏదుందో దాంతో సంకీర్తనలు చేయడం ప్రారంభించారు. కాబట్టి అందరితోటి ఆయన మమేకం అయిపోయారు, కనెక్ట్ అయ్యారు. 2 లౌకికంగా ఒకచో ఒక అర్థాన్ని చెప్తూ ఉంటుంది పాట, అన్నమాచార్య వారి సంకీర్తన కానీ కృతి కానీ. అంతర్గతంగా అలౌకిక ఆనందానికి చేరుకోవడానికి మెట్లు వేస్తూ ఉంటుంది. అది జాగ్రత్తగా సునిశ్చితంగా కాస్త పరిశీలన చేస్తే, సాధన చేస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది అది. కాబట్టి అందుకే అన్నమయ్య సంకీర్తనలు నేర్చుకోవడమే ఒక గొప్ప అదృష్టం. గొప్ప అదృష్టం. 2 విషయం ఏంటంటే, ఈ యాంత్రిక యుగంలో నేను రాగాలాపన, తనియావర్తనము, స్వరకల్పన ఇవి చేస్తాను అంటే ఆ రేంజ్ విని ఆనందింప చేసేటువంటి తాహత నాకున్న ఎదురుకుండా కూర్చున్న వాళ్ళకి అంత సమయం ఉండట్లేదు. అది కొంచెం శోచనీయం. అన్ని రకాల ఫంక్షన్స్కి, అన్ని రకాల పరిస్థితుల్లోనూ పాడుకోదగినటువంటివి ఆయన 32,843 సంకీర్తనలు భగవంతుడికి అప్పచెప్పారు. కాబట్టి ఏ సందర్భానికైనా ఒక తొట్టిలో ఉయ్యాల వేస్తున్నారు, ఒక పిల్లవాడిని తొట్టిలో వేస్తున్నారు, ఉయ్యాల్లో వేస్తున్నారు, ఆయన ఒక కీర్తన చేశారు.
భగవంతుణ్ణే చిన్న శిశువుగా చేసి ఆయన కీర్తన చేశారు. కాబట్టి అన్ని సందర్భాలకి పనిచేస్తుంది ఇది. కాబట్టి నేర్చుకోవడం పిల్లలు పాడబోతున్నారు. అమ్మవారి గురించి నలుగురు కలిపి ఒక చాగుబళ కీర్తన పాడతారు. చక్కని తల్లికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, చాంగుబళ, చాంగుబళ. 1 2 3 4 కులికెడలురి పెపకు కుమరింపు తన సలలు చూపులకు చాంగుబళ. కులికెడి మురి పెపకు కుమరింపు తన సలలు చూపులకు చాంగుబళ. పలుకుల సొలపుల పతితో కసరడి జలముల ఎలుకకు చాంగుబళ. పలుకుల సొలపుల పతితో కసరడి జలముల ఎలుకకు చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, చాంగుబళ, చాంగుబళ. అద్భుతం, చాలా బాగా పాడారు. అలాగే పిడికిట తలంబ్రాల పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడె పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడె పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడిబెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. చాలా గొప్ప కీర్తనలు, సంకీర్తనలు. కృతులను అనొచ్చా? కృతులు కూడా అనొచ్చు. అనొచ్చు. అన్నమాచార్య కృతులు అనొచ్చు. అనొచ్చు. అంటే ఒక పెద్దలు ఒకరు చెప్పారు నాకు, సంకీర్తనలనే అనాలి, కృతులు కాదు అని. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అలా సంబోధించవచ్చుగా? అనొచ్చమ్మా. ఎందుకంటే నేదునూరి వారు తయారు చేసిన, మా గురువు గారు బాలకృష్ణ ప్రసాద్ గారు తయారు చేసిన, అనంతపల్లి రామకృష్ణ శర్మ గారు తయారు చేసిన కొన్ని అంటే నొటేషన్ పరంగా చాలా గహనంగా తయారు చేశారు. రాళ్లపల్లి వారు అయితే అసలు చాలా స్టాండర్డ్. ఇప్పుడు ఉదాహరణకి నేదురు కృష్ణమూర్తి గారు మా గురువులు, వారి శిష్య ప్రశిష్యులు నేను. మాకు ఒకానొక సందర్భంలో అన్నమాచార్య ప్రాజెక్టులో నేను ట్రైనింగ్ తీసుకునేటప్పుడు వారు వచ్చి మాకు పాఠం చెప్పేటువంటి అదృష్టం మాకు కలిగింది. సకల శాంతి గర్రము సర్వేశ నీపై భక్తి సర్వేశ, సకల శాంతి నారికేళ పాకంలో ఉంటుంది, పట్టుకోవడం చాలా కష్టం. అలాగా నొటేషనల్ ఇంపార్టెన్స్ తోటి చాలా కృతులు స్వరపరిచారు పెద్దలు, కడన్వల్లూరు వెంకటరామన్ గారు ఇలా. సో వాటిల్ని కృతులు అనొచ్చు. కృతము అంటే చేయబడింది అని అర్థం, అంతే. అది సంగీతపరంగా అన్వయించుకున్నప్పుడు దానికి కాస్త నొటేషనల్ జిమ్నాస్టిక్స్ ఎక్కువ ఉంటాయి. అది అన్నమాచార్య జయంతి వస్తోంది కాబట్టి అన్నమయ్య కీర్తనని కొంచెం పాడుకున్నాం. మీకు పద్యాలతో కూడా మంచి అనుబంధం, ప్రవేశం ఉంది. మీరు రంగస్థలంలో కూడా మీరు చాలా సంవత్సరాలు డాక్టరేట్ కూడా చేసినట్టున్నారు రంగస్థలంలో. నేను కాబట్టి పద్యనాటకం మీద మీకు ఏమన్నా? పద్యనాటకం ఏ వెలుగులకి ప్రస్థానమని మన శుద్ధోదనుడి కొడుకైనటువంటి బుద్ధుడి యొక్క జీవిత చరిత్ర ఎక్కువగా ప్రదర్శనలు చేశాం మనం. నాకు దాంట్లో పద్యాలు ఒక 6 పద్యాలు నాకు ప్రత్యేకంగా నిర్ణయించేది చేశారు. అయితే కాస్త ఈ మధ్య దీంట్లో పాడుకునే సందర్భం రాలేదని చెప్పారు. రాలేదు కనుక ఒకటి గుర్తున్న మేరకు ఒక 2 లైన్లు. పరిచారకుడు ఉంటాడు శుద్ధోదనుడి కుమారుడి దగ్గరికి. వాడిని ఆ యువరాజుని ఒక అంతఃపురంలోనే ఉంచుతారు. ఒక పుష్పం ఒకరోజు ఎప్పుడు కొత్తగా అన్నీ ఉండేలాగా, ఫ్రెష్గా ఉండేలాగా చూస్తూ ఉంటారు.
ఈ పరిచారకుడి దృష్టి మరుపులో ఆ పుష్పం వాడిపోతుంది. దాన్ని చూస్తాడు. ఏమిటిది ఏమి కుసుమంబువోలె త్రోచు చూచుచున్నదిది మొదట నేను పుష్పమైన చా వాడినదేమి నిజముగా చెప్పు అని అడుగుతాడు. ఇది పుష్పమే అయితే గనక ఎందుకు వాడిపోయింది? నేను ఎప్పుడు చూడలేదు కదా, మొట్టమొదటిసారి వాడిపోవడం చూస్తున్నాను అంటే మనుషులు కూడా ఇలాగే వాడిపోతారన్నమాట. జరములు వస్తాయి, ఏంటిది మన ఆయువు తీరిపోతుంది అని నాకు అర్థమవుతోంది. ఇది నిజమేనా కాదా అని అడుగుతాడు. అలాగా మీ గొంతు అంటే పై రేంజ్లో చాలా రంగస్థలానికి చాలా అనుకూలమైన కంఠం మీరు. ధన్యోస్మి. సో ఇప్పుడు పిల్లలందరూ మీరు ఆల్రెడీ నువ్వు పాడావు తల్లి, నీ పాట వినలేదే. వీడు యాక్చువల్గా వాళ్ళ తల్లిదండ్రులకి మొదటి సంతానం, ఒకటే సంతానం. కృష్ణుడు అంటే వాడికి చాలా ఇష్టం. చిన్ని శిశువు పాడతాడు. పాడతావా? పాడు. చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు తోయంబు కుయుల తోడ తూకేటి సియసు చింతకాయల వంటి జడల గముల తోడ తోయంబు కుయుల తోడ తూకేటి సియసు చింతకాయల వంటి జడల గముల తోడ న్యోయు చిన్న కనకపు మూవల బాణాల తోడ న్యోయు చిన్న కనకపు మూవల బాణాల తోడ పాయక యశోడ వెంట పాయాడు శిశువు పాయక యశోడ వెంట పాయాడు శిశువు చిన్న శిశువు చిన్న శిశువు. చాలా శ్రద్ధగా నేర్చుకుని పాడావు, చాలా బాగా పాడావు. నాకు నా స్వానుభవం ఏంటంటే మీరన్నట్టు క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. సంగీతం అంటేనే మనలో ఉండేటువంటి అంతర్గత భావనలను ఏ ఉన్నా సరే వాటికి ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ వస్తుంది. ఆనందం ఉంటే రెట్టింపు చేస్తుంది, బాధ ఉంటే ఒక్కోసారి రెట్టింపు చేస్తూ ఉంటుంది, బాధని తీరుస్తూ ఉంటుంది. ఇలా నా కొన్ని కార్యక్రమాలకి నా అదృష్టం ప్రకారం కామశెట్టి శ్రీనివాసులు గారు వారు వ్యాఖ్యానం చేశారు. నేను చిన్నప్పటి నుంచి కొద్దిగా మిమిక్రీ ఆర్టిస్ట్ని కూడా. ఉదయాద్రి తెలుపాయే ఉడురాజు కొలువు వీడే చన్నులపై ముత్యాల సరాలు పగడంబులాయే ఎదురు చూడ్కులు ఫలించెను నేడు. ఆయన ఒక స్పెషల్ స్టైల్లో ఉంటుంది. ఆయన వ్యాఖ్యానమే ఒక బెంచ్ మార్క్, కదంబంలా ఉంటుంది. అద్భుతంగా దానికే వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వారు మీకు వ్యాఖ్యానం చేయడం చాలా అదృష్టం, నిజంగా మామూలు అదృష్టం కాదు. అలాగా మీ శ్రీ సాయి మ్యూజిక్ అకాడమీ పయనం ఎటువైపు? ఆల్రెడీ 200 మంది విద్యార్థులకి మీరు శిక్షణ ఇస్తున్నారు, అనేక వాయిద్య పరికరాలు కూడా నేర్పిస్తున్నారు. ఏమి చూడాలని ప్రపంచంలో సంగీత విప్లవం మీరు అనుకుంటున్నారు? సంగీత విద్వాంసుడిగా నేను లేదంటే నా శిష్యులు సంగీతం అనేటువంటి ఛత్రాన్ని నేల 4 చెరగుల వ్యాప్తి చెయ్యాలి. ఆ ఛత్రం కిందకి అందరూ రావాలి. సంగీతంతో జీవితాన్ని ముడివేస్తే ఇంకా దేనికి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. నేను 2 చిన్న చిన్న సిద్ధాంతాలు ప్రతిపాదన చేశాను. MUSIC మ్యూజిక్, M తీసేయండి, యు మే సిక్. సో M స్టాండ్ ఫర్ మైండ్, బుద్ధి. ఈ బుద్ధిని కనుక మనం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ద వన్ హూ నోస్ ఛానలైజ్ దైర్ స్వాట్ డెఫినెట్లీ యూ కెన్ మేక్ మ్యూజిక్. సో యూజ్ M అండ్ మేక్ మ్యూజిక్. రెండవది మ్యూజిక్ హ్యాస్ లాజిక్, ఇట్ మేక్స్ మ్యాజిక్. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ మ్యూజిక్. సో ఇది నేను ప్రతిపాదన చేసింది.
భలే భలే అనేటువంటిది ఎలా వస్తుంది అంటే ఇట్స్ ఎ టెక్నికల్ టెర్మినాలజీ. వెనకాల ఆ లాజిక్ పట్టుకుని టెక్నికల్గా ప్రజెంట్ చేస్తే భలే అయిపోతుంది అది. కాబట్టి టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటాను నేను మ్యూజిక్ అనేటువంటి. అఫ్ కోర్స్ తప్పకుండా. టెక్నికల్, ప్రొఫెషనల్, మార్షల్, ఎథికల్, డివైనల్ ఆర్ట్ ప్రాక్టీస్ ఎవరు నేర్చుకోకల్లా. మా గురుగారు ఇదే చెప్పేవారు. మేము ముందు సాధన చేసి ముందుకెళ్తున్నాం, మా వెనకాల 1, 2, 3 మెట్లు తర్వాత మీరుంటారు. కాబట్టి సాధన చెయ్యండి. స్వర జ్ఞానము ఉండాలి, స్వర ధ్యానము చెయ్యాలి, ఉపాసన చెయ్యాలి. కాబట్టి ఈ విధంగా మీరు ముందుకెళితే మా వెనకనే ఉంటారు. ఎక్కడో తారతమ్యాలు ఉండవు. ఎక్కడో నువ్వు, ఎక్కడో నేను ఆ పైన శిఖరంలో ఉన్నాను, మేము ఎక్కడో కింద ఉన్నాం, ఇంకా బాగా అసలు నేర్చుకోవాలనే కాన్సెప్టే చెప్పేవారు కదా. ఎప్పుడు సాధన చెయ్యడమే, మనిషి శరీరంలోనే సంగీతం ఉంటుంది అని ఎప్పుడు వాటిని వెలికి తీయడం, తట్టి లేపడం ఆ స్వరాలని. గురుముఖత మేము దాన్ని తల్లిదండ్రులు కాస్త గుర్తించి గురుముఖత దాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నంలో ఒక మార్గం చూపెడతాం. దాంట్లో మనోవేగంతో పరిగెత్తండి, అనుసరించండి గురువుగారిని, అంతే. చాలా గొప్ప మాట చెప్పారు. ఈ తరానికి, రాబోయే తరాలకి మనం ఎక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాటున సోషల్ మీడియా వెనకాల పిల్లలందరూ దాక్కుని వాళ్ళ పూర్తి ఎనర్జీస్ అన్నీ కూడా అలా ఉండిపోతాయి అనుకుంటున్న సమయంలో ఇలా మ్యూజిక్ స్కూల్స్ అండ్ మీ వంటి గురువుల వల్ల చాలా మంచి జరుగుతుంది రాబోయే తరాలకి. సుబ్రహ్మణ్య శర్మ గారు, చాలా సంతోషం ఇవాళ మీ అందరినీ కలవడం. అలాగే విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ ఆశీస్సులు, బెస్ట్ విషెస్. అండ్ ఎలాగో మనం స్వస్తి పలికేలోపు ఒకటి ఏదో పాడుకుంటాం కదా మామూలుగా కూడా, అలా పాడుకుందామా? తారతమ్యాలను దూరం చేస్తూ అలనాడు బ్రహ్మనాయుడు కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనాలు పెడితే మా అన్నయ్య అన్నమార్యుడు ఆలయ ప్రవేశానికి వైషమ్యాలు లేదంటే తారతమ్యాలు లేవంటూ ఒకటే ఎలుగెత్తి బ్రహ్మం ఒక్కటే అని ఎలుగెత్తి చాటాడు. చైతన్య గీతాన్ని ఆవిష్కరించాడు. అవును, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనాన బళ తందనాన బళ తందనాన. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 పరబ్రహ్మమొక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనాన బళ తందనాన బళ తందనాన. పరబ్రహ్మమొక్కటే బళ తందనాన పరబ్రహ్మమొక్కటే బళ తందనాన పరబ్రహ్మమొక్కటే బళ తందనాన. అందరికీ శ్రీహరే అంతరాత్మ పరబ్రహ్మమొక్కటే. గొప్ప సందేశంతో అందరి ఇష్టమైన కీర్తనైన ఈ సంకీర్తనతో మనం స్వస్తి పలకడం చాలా సంతోషం. మీ అందరికీ మరొకసారి చాలా దూరం నుంచి వచ్చినందుకు, ఇంత ప్రయత్నం చేసి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మాకు ఈ అవకాశాన్ని, అందులోనూ మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి, నాకు చాలా ఎక్కువగా అభిమానించేటువంటి స్వప్న గారితోటి మాకు ఈ సాక్షి టీవీలో ఇంటర్వ్యూ జరగడం అనేటువంటిది అన్నమాచారి జయంతిని పురస్కరించుకొని మా అందరిది కూడా ఇదొక ఫార్చ్యూన్లో భావిస్తాం. మేము చాలా అదృష్టంగా భావిస్తాము. మళ్ళీ కలుస్తూ ఉందాం, మళ్ళీ కార్యక్రమాలు చేద్దాం. నమస్కారం. నమస్కారం.